నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడండి. మేము ఈరోజు నిజంగా మనసు మార్చుకుంటాం, దిద్దుకుంటాం, మా బ్రతుకులు మార్చుకుంటాం, మా జీవితాలు మార్చుకుంటాం. నీ విలువైన సందేశం మాకు వినిపించు. నీ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన మాటలు మాకు వినిపించు. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ మాటలు మాకు కావాలయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఇంతవరకు నిన్ను గణపరచం, నిన్ను మహింపరచం, నిన్ను ఆరాధించాం. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు కారణభూతుడా, నిత్యుడగు తండ్రి, సూర్య చంద్ర నక్షత్రములను కనుక చేసిన దేవా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతుల ఆకాశం వైపు చాపి అందరము కూడా యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం అని దేవుని స్తుతిస్తుండగా నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తుల అధికారం తొలగిపోబోతున్నాయి. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి శాపం తొలగిపోబోతుంది. ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ఆయనను గణపరుస్తున్నప్పుడు, జీవము కలిగిన దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు నిన్ను వేధిస్తున్న వేదన, నిన్ను శోధిస్తున్న శోధకుడు తొలగిపోబోతున్నాడు. ఎస్ 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 పరిశుద్ధాత్మ శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించబోతుంది. ఎస్ ఈ రోజు నువ్వు అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. యేసయ్యా నన్ను బలపరచయ్యా, యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా, యేసయ్యా నీ జుంటి తేనె మా దారుల కన్నా మధురమైన మాటలు అయ్యా. ఎస్ తండ్రి, తేనె కంటే జుంటి తేనె మధురమైన. ఎస్ నాకు వినిపించు, వినిపించు, వినిపించు. శ్రేష్టమైన నీ మాటలు మాకు కావాలయ్యా. ఈరోజు తల్లి చెల్లి అక్క, రెండు మాటలు దేవుని అడుగుతావా? రెండు మాటలు దేవుని అడుగుతావా? హృదయపూర్వకంగా దేవుణ్ణి రెండు మాటలు అడుగుతావా? అయ్యా నన్ను నువ్వు దాటి వెళ్ళొద్దు. నాలో ఏ పాపం ఇంకా దాగి ఉన్నదో ఆ పాపమంతా నీ రక్తంతో కడిగి వేసేయి. ఏ శాపము నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో అది నువ్వు తీసేయి. నీకు మాత్రమే తెలుసు ప్రభువా. హృదయాన్ని ఎరిగిన దేవుడు, అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. ఎస్ ఈరోజు నీవు దేవునికి కావాలి. ఈరోజు నీ సమర్పణ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈరోజు తల్లి చెల్లి అక్క రెండు మాటలు అడగాల, కన్నీరుగా అడగాల దేవుని సన్నిధిలో. అడిగితే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ కుటుంబంలో, నీ కుమారుల విషయంలో, నీ కుమార్తెల విషయంలో, నీ భర్త, నీ భార్య విషయంలో, నీ అత్తమామల విషయంలో నువ్వు నలిగిపోతున్నావేమో, అర్థం చేసుకునేవారు లేరు. నా పరిస్థితులు ఇలా ఎందుకయ్యాయి? కారణం ఏంటి? కారణం ఏమిటి? ఈరోజు నీకు దేవుడు బయలుపరచబోతున్నాడు. నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కన్నీటి బాష్ప బిందువును తొడవబోతున్నాడు. నరులందరినీ సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. నువ్వు బాగుపడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు అభివృద్ధి చెందాలని ఆశించాడు. నిన్ను ఆకర్షించాడు, తన సన్నిధిలో నిలవబెట్టాడు. ఈరోజు నువ్వు దీవించబడటం, నువ్వు ఆశీర్వదించబడటం ఆయనకి ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. ఆయన యొద్దకు వచ్చిన బిడ్డ, ఆయన యొద్దకు వచ్చిన వారిని నా బిడ్డ అని పిలుస్తున్నాడు. ఎస్ నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు. ఎంత ధన్యుడవు నువ్వు, ఎంత ధన్యురాలవు నువ్వు. రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. ఎవరు కూడా దించొద్దు, చేతులు అందరూ ఆకాశం వైపు చాపి, యేసయ్యా నీ సహాయం మాకు కావాలయ్యా, అయ్యా నీ దీవెనలు మాకు కావాలయ్యా, నీ నిండైన కృప మమ్మల్ని ఆవరించాలి. ఎస్ 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 తండ్రి, మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా. దావీదు కుమారుడా మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా అని కేకలేసినాడు. బర్తిమయ్య అనే గుడ్డి వ్యక్తి కానీ కేకలు వేయటంలో మానలేదో, దేవుణ్ణి పిలవటం మానలేదో. పిలిచాడు, ఏం కావాలి నీకు అన్నప్పుడు, అయ్యా నాకు కళ్ళు చూపు రావాలయ్యా, నాకు కండి చూపు రావాలయ్యా అని దేవుడిని అడిగినాడు. ఎస్ వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు నువ్వు దేవుని పిలుసు, ఎస్ అయ్యా అని అడగాల. నువ్వు కన్నీరుగా అడగాల. ప్రార్థనకు వచ్చిన నీవు ప్రార్థన చేయి. ఈ స్థలంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి బలమైన కార్యములు జరుగుతా ఉన్నాయి. ఎన్నో సాక్ష్యాలు ఈరోజు నీ జీవితంలో కూడా బలమైన సాక్ష్యం దేవుడిచ్చును గాక. గొప్ప ఆదరణ, గొప్ప స్వస్థత నీ కుటుంబం పొందుకొందురు గాక. సమాధానముతో నీ కుటుంబ సభ్యులందరూ జీవించుదురు గాక. ఈరోజు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.
ఇంతవరకు నీ ప్రియ బిడ్డలని స్తుతించిరి, గణపరిచి, ఆరాధించిరి అయ్యా. నాయన పాటల ద్వారా మహిమపరిచిరి, నీ వాక్యం వినుటకు సిద్ధపడిరి. మీ పిల్లలందరితో మీరు మాట్లాడమని, మట్టివాణ్ణి దేనికి పనికిరాని వాణ్ణి అయ్యా, నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకొని మీరు మహిమనందమని, ఈ ప్రాంగణం అంతా నీ మహిమ చేత, నీ వెలుగు చేత, నీ ఆత్మ చేత నింపి, సమృద్ధి అయిన దీవెన చేత నింపి, సంఘం క్షేమాభివృద్ధి చెందినట్టుగా, మీ బిడ్డలు రక్షణానందం చేత సంతోషకరంగా గృహాలకు చేరినట్టుగా, హృదయంలో ఉన్న వేదన, హృదయంలో ఉన్న దుఃఖము, వారిని పట్టి పీడిస్తున్న శాపము యేసు నామములో తొలగిపోవును గాక. సహాయం చేసి మీరు మహిమనందమని అయ్యా. 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తారు, నేను అక్కడ ఉంటానని చెప్పినేసయ్యా. ఈరోజు మాతో పాటు వచ్చి ఇక్కడ ఉన్నందుకు వందనాలయ్యా. ఈ విలువైన సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మిక ముందుకు నడిపించామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించినాను మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.